హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకైతే ఈ వెనకాల కనబడుతుంది కదా గుడిసె, అంటే కువైట్లో ఖైమా అంటారు దీన్ని. ఇది వచ్చేసి ఒక రూమ్ అన్నమాట. ఒక రూము. కువైట్లో ఇలాంటి గుడిసెల్ని కొత్తగా హౌసులు కట్టేటప్పుడు వాచ్మెన్లకు ఇలాంటి రూమ్లు అయితే ఇస్తారన్నమాట. దీన్ని వచ్చేసి ఈ గుడిసెల్ని కువైట్లో ఖైమా అని పిలుస్తారు. అయితే ఇక్కడ ఉన్న వాచ్మెన్లు ఈ ఖైమాలో అంటే ఈ గుడిసెలో ఎలా ఉంటున్నారు, లోపల ఎలా ఉంటుంది అని చూపిస్తాను చూడండి. మీకైతే ఇక్కడ కువైట్లో ఇల్లులు కట్టేటప్పుడు తాత్కాలికంగా ఇలాంటి రూమ్ అయితే వాచ్మెన్కి వేసి ఇస్తారన్నమాట. ఈ రూమ్లో అయితే చాలా వేడిగా అయితే ఉంటుంది, చాలా చీకటిగా ఉంటుంది. ఎప్పుడు చూసినా లైట్ అయితే వేసుకునే ఉండాలి. ఇంకా బయట చూశారే కదా ఎంత వెలుతురుగా ఉందో, లోపల చూడండి ఎంత చీకటిగా ఉందో. రండి రండి, ఇంకా చూపిస్తాను రండి. వాళ్ళు ఉండే చోటు, ఈ సామాన్లు చూశారు కదా, వాళ్ళ సామాన్లు ఇంకా వాళ్ళు పనిచేసే ఆ ఇంటికి సంబంధించిన సామాన్లు ఇక్కడే పెడతారు. ఇలాగైతే ఒక ఫ్రిడ్జ్ ఇచ్చారన్నమాట. కంపల్సరీగా ఫ్రిడ్జ్ ఎందుకు ఇస్తారంటే బయట చూస్తే 48-47 డిగ్రీలు ఎండ అయితే ఉంటుంది. అది కాగా వాళ్ళకు నియర్ బై జమియా సూపర్ మార్కెట్స్ అవేమీ ఉండవు అన్నమాట. దగ్గరలో చాలా దూరంగా ఉంటాయి. ఏమన్నా తెచ్చుకుంటే వాళ్ళు ఒకేసారి తెచ్చుకుంటారు. సామాన్లు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక వారము ఒక నెల సరిపడేంత సామాన్లు అయితే ఒకేసారి తెచ్చుకొని పెట్టుకోవడానికి అయితే వాళ్ళకైతే ఫ్రిడ్జ్ కంపల్సరీగా అయితే ఇస్తారన్నమాట. ఇంకా వాళ్ళైతే కిచెన్ అయితే చూద్దాం రండి. చెప్పాను కదా, ఈ గుడిసె వచ్చేసి ఈ ఖైమాను ఒక క్లాత్తో తాత్కాలికంగా వేసుకుంటారన్నమాట. ఒక వాచ్మెన్కి ఇన్ని రోజులని, ఇన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలు అనేసి వేసుకుంటారన్నమాట. ఇలా కిచెన్ చూసారా, కిచెను పక్కనే గ్యాసులు అక్కడనే ఉంటాయి, స్టాకు గ్యాసులు అయితే. ఇంకా దాని పక్కన అయితే ఆయన వాచ్మెన్ పడుకునే అది బెడ్ అన్నమాట. అక్కడనే పడుకుంటాడు. పక్కనే కిచెన్ ఉంది, పక్కనే గ్యాసులు ఉన్నాయి. అలా వెళ్ళి చూద్దాం రండి. అక్కడ పడుకుంటే ఆయన తలపైన గ్యాసులు అక్కడ ఉండాలంటే ఎంత ధైర్యం ఉండాలో చూడండి. ఇక ఆ గ్యాసులు చూసి నాకైతే ఒకటైతే అనిపించింది, ఆ గ్యాసులు తీయండిరా బాబు, ముందు పక్కన పెట్టి ఆ మంచం వెనకాల అయ్యిందిరా అని. ఇక్కడ ఉండే ఆయనకైతే మీకు చూపిద్దామని అనుకుంటున్నా, కానీ ఆయన ఇష్టం లేదు వీడియోలో పడడం. నేను కూడా ఒకసారి అయితే ట్రై చేస్తున్నా, ఒకసారి చూసి పడుకొని చూద్దామని. నేనైతే అస్సలు ఉండలేకపోయినా. గుర్తొస్తేనే పైన గ్యాసులు ఉన్నాయంటే గుర్తొస్తేనే చాలా భయం వేస్తుంది. చూడండి, ఈ రూమ్ చూసి అర్థం చేసుకోవాలి. బయట దేశం అంటే ఆషామాషి కాదు. ఇక్కడికి వచ్చి పని చేయాలంటే ఎవరు కూడా. ఇక్కడ వాచ్మెన్ పనికి వస్తే ఎలా ఉంటుందో నేనైతే చూపిద్దామని ఒక చిన్న వీడియో అయితే తీస్తున్నాను. అందుకే చూడండి, ఎవరన్నా వాచ్మెన్ పనికి వచ్చేటప్పుడు బాగా ఆలోచించుకొని, ఎవరన్నా మీ వాళ్ళు మీ దగ్గర బంధువులు ఉంటే చూసుకొని రండి. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. ఇంకొకటి, ఈ రూమ్లో ఏసీ లేదన్నమాట. వీళ్ళకైతే ఒక కూలర్ అయితే ఇచ్చారు. ఆ కూలర్లో అయితే డైలీ 2 సార్లు వాటర్ అయితే వేయాలంట, కొంచెం చల్లగా రావాలంటే గాలి. అది కూడా ఆ కూలర్ అయితే మంచం వైపు, ఆ గ్యాస్ కిచెన్ వైపే పెట్టారు. ఎందుకంటే వేడి గాలి ఎక్కువ వస్తుంది అక్కడికి. ఈ గాలి వస్తే కొంత చల్లబడుతుందని ఆ పక్కకి పెట్టారంట. చూస్తున్నారు కదా, ఇలాంటి రూమ్లో ఉండాలంటే ఎంత కష్టపడాలి, ఎంత కష్టంగా ఉంటుంది. ఇంకా ఇదైతే మొత్తం క్లాత్ అన్నమాట. చెప్పాను కదా ముందు. ఇంకా ఇంకొకటి పక్కన చూస్తున్నారా, ఈ మంచం ఇంకో ఆయన ఉన్నాడు. ఆయన వచ్చేసి ఓన్లీ నైట్ ఉంటారంట. నైట్ పడుకొని వస్తారు, పొద్దున వెళ్ళిపోతే నైట్ వస్తారంట ఆయనకు ఒక కూలర్ అయితే ఉంది. చూశారే కదా ఈ గుడిసెలో ఏ విధంగా ఉంటున్నారో. ఇక నాకైతే ఈ గుడిసెలో ఎలా ఉంటున్నారా ఇల్లు, నాకైతే అలా అనిపించింది. ఎందుకంటే చూడండి, మీరే చూడండి, అక్కడ సామాన్లు, ఇక్కడ సామాన్లు, తిరగడానికి కూడా జగా లేకుండా. అటు పక్క చూడండి, డోరు ఓపెన్లోనే ఉంటుంది ఎప్పుడు. దొంగలు పడినా కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. పాములు, పురుగులు రావడానికి చాలా ఆస్కారంగా ఉంది ఇది. నేనైతే చూశాను ఇప్పుడు కింద. అదేవిధంగా పురుగులు అయితే తిరుగుతూనే ఉన్నాయి. వాళ్ళైతే అక్కడే బట్టలు, అక్కడే పడుకోవడం, అక్కడే తినడము. చాలా ఘోరంగా అవుతుంది ఈ రూమ్లో అయితే. చాలా కష్టం ఉండాలంటే. నేనైతే అసలు ఒక్క రోజు కాదు ఒక గంట కూడా లోపల ఉండలేకపోయినా, అంత వేడిగా ఉంది. ఇలాంటి రూములు, ఇలాంటి గుడిసెలు అందరికీ ఇస్తారని నేను చెప్పను. అంటే ఎక్కువగా 80% ఇలానే ఉంటాయి. అంటే కొత్తగా ఇల్లు కడతారు కాబట్టి, స్థలం ఉండదు కాబట్టి, ఇలాంటి తాత్కాలికంగా ఒక రూమ్ అయితే కల్పించి ఒక వాచ్మెన్కి అయితే ఇస్తారనమాట. ఎవరన్నా మీ పనికి రావాలనుకునే వాళ్ళు బాగా ఆలోచించుకొని జాగ్రత్తగా
ఏజెంట్ల పరంగా లేకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే జాగ్రత్తగా రండి చూసుకొని. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.